నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. నేను ప్రస్తుతం ఈసీఎల్ చౌరస్తా దగ్గర నుంచి జస్ట్ 10 minutes అవేలో అండ్ తాలూరి థియేటర్ పక్కనే ఒక అపార్ట్మెంట్ అయితే చూసాను అనమాట. ఈ అపార్ట్మెంట్స్లో మనకి 80 ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి. 2 BHK అపార్ట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈసీఎల్ దగ్గర అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుందో రష్ అయితే మీరు ఊహించుకోవచ్చు. అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయంటే ఇంకా ఎంత ఎగబడి కొంటారు కదా. సో ఇక్కడ మాత్రం చాలా తొందరగా ఆక్యుపేషన్ అయితే అయిపోతుంది. సెంట్రల్ ఏరియా కాబట్టి చాలామంది తొందరగా కొనేసేయాలి అనుకుంటున్నారు. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ 2 BHK అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దామా. చలో. ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి వస్తే డ్యూయల్ పార్కింగ్ కూడా ఇస్తుంది. ఎవరికైతే అవసరము అనుకున్న వాళ్ళకి డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందని. అండ్ సెల్లార్ పార్కింగ్ కూడా ఉంది. హై సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ గార్డ్స్తో పాటు సీసీ కెమెరాస్తో ఆల్ ఓవర్ అపార్ట్మెంట్ అంతా పెట్టేశారు. అండ్ అలాగే ఇక్కడ 2 లిఫ్ట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. అమ్యూనిటీస్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడ బిల్డర్తో మాట్లాడేసి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాము. ఇవి మాత్రం మెయిన్గా అంటే హైలైట్ అయిన పాయింట్స్ అయితే కార్ పార్కింగ్కి సంబంధించి డ్యూయల్ కార్ పార్కింగ్, 2 లిఫ్ట్స్ అండ్ హై సెక్యూర్డ్ ప్లేస్. ప్రస్తుతం మనతో పాటు శివకాంత్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ చాలా మట్టుకి ఈసీఎల్ అనగానే సెంట్రల్ ఏరియా కాబట్టి ఇంకా తొందరగా ఫ్లాట్స్ అమ్ముడు పోవడమే జరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది సార్? మీరు చెప్పినట్టుగా ఈసీఎల్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈసీఎల్ చౌరస్తాకి దగ్గరగా ఉంటుంది. రాధికా థియేటర్ కూడా దగ్గరగా ఉంటుంది. సో సార్, ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి అండ్ మీరు కూడా 25 to 30 yearsగా ఇదే ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. సో దాని గురించి చెప్పండి సార్. దీంట్లో ఏంటంటే మేము ఇప్పటివరకు చాలా అపార్ట్మెంట్స్ కట్టి అమ్మాము. అందులో ఈ అపార్ట్మెంట్ ఏంటంటే ఈ ఈసీఎల్ దగ్గరలోను మనం ఒక 80 ఫ్లాట్స్ అపార్ట్మెంట్తో మనం చేసాము. ఇది ఒక ఫ్లోర్లో మీకు 16 ఫ్లాట్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 855 SFT నుండి 1365 SFT ఉంది కదా. అందులో మీకు 1000 SFT ఉంది, 955 SFT ఉంది, 1160 ఉంది, 1210 ఉంది. 2 BHK ఫ్లాట్స్ మనం ఎప్పుడు ఇస్తున్నాం. ఈ అన్ని ఫ్లాట్స్ కూడా రెడీ టు మూవ్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చి ఉందాము అనుకునే వాళ్ళకి, ఇప్పుడు ఎవరైనా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ, ఇప్పుడు ఎట్లాగో జూన్ వస్తుంది, ఇప్పుడు పిల్లల కోసం మారదాం అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అండి. సో రెడీ టు మూవ్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వచ్చి ఆక్యుపెన్సీ తీసుకోవచ్చు. సార్, ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి వస్తే డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్పి. ఎస్ అండి. ఇప్పుడు అంటే మాకైతే టూ లెవెల్ పార్కింగ్ ఉంది. ఒకటి సెల్లార్ పార్కింగ్, ఒకటి స్టిల్ట్ పార్కింగ్. సో మాకు కార్ పార్కింగ్ స్లాట్ అవైలబుల్ ఉంది. ఎనీవన్ ఈస్ కమింగ్, సో వీఆర్ విల్లింగ్ టు గివ్ అండ్ ఎట్ ఎ కాస్ట్. ఓకే, ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ మనకి? ఇందులో మీకు 2 లిఫ్ట్స్ ఉన్నాయండి, జనరేటర్ ఉంది, సెక్యూరిటీ ఉంటుంది 24/7. మీకు వచ్చేసి చుట్టుపక్కల అంటే మొత్తం బిల్డింగ్ 3 పక్కల కానీ మీకు మొత్తం గ్రీనరీ చేస్తున్నాము. ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు మా వ్యూవర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి ఫ్లాట్ కొనడానికి వస్తే మా వ్యూవర్స్కి ఎంత % డిస్కౌంట్ ఇస్తారు సార్? డెఫినెట్గా మేము మీ వ్యూవర్స్కి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. So any viewers coming to visit the site, we are definitely going to give a good discount. You can come after watching this video. You are coming with video. We can definitely going to do it. Okay. ఎవరైనా ఇల్లు తీసుకుంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి అనుకున్నా, కొంచెం మంచి బడ్జెట్లో కావాలనుకున్నా అన్ని రకాల ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మా దగ్గర ఏంటంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్, ఇప్పుడు మీరు వచ్చి ఉండాలనుకుంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సార్, బిల్డర్గా మీ సైడ్ నుంచి తీసుకుంటే ఇంటీరియర్ డిజైన్స్ మీరు ప్రొవైడ్ చేస్తారా సార్? ఇంటీరియర్ డిజైన్స్ కాదు, దానికి సంబంధించిన వర్క్స్ ఏమైనా ఉంటే నేను చేయించగలుగుతాను. దానికి కూడా కొంచెం కాస్ట్ అంటే మీరు బయట చేయించుకుంటే కొంచెం కాస్ట్ ప్రీమియం అవుతుంది. మా ద్వారా చేయించుకుంటే ఏంటంటే మీకు మేము ఏదైతే కాస్ట్లో చేస్తామో ఆ కాస్ట్ మీకు బెనిఫిట్ అవుతుంది. సో మేము మా ఫ్లాట్లో ప్రొవైడ్ చేయము, బట్ మీకు కావాలి, ఇప్పుడు ఈ ఫ్లాట్ చేస్తే దీనిలో ఇంటీరియర్ చాలా బాగున్నాయి, సో మీకు కావాలంటే చేయించగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలలో అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఫర్దర్గా మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనుకునే వాళ్ళు కొనొచ్చా సార్ ఇక్కడ? ఎస్, ఇక్కడ కొనొచ్చు. ఇక్కడ ఏంటంటే పక్కనే అంటే ఈ సరౌండింగ్ చుట్టుపక్కల మీకు 6000 రూపీస్ అండ్ ప్లస్ పర్ SFT సేల్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేస్లో మేము మార్కెట్ కంటే ఇంకొంచెం తక్కువకే, ఒక 10% వరకు తక్కువకే మేము ఆఫర్ చేస్తున్నాము. ఆ 10% ఎందుకు చేస్తున్నామంటే ఈ ల్యాండ్స్ అన్నీ మా ఓన్గా ఉంటాయి.
సో ఇప్పుడు ఈ ల్యాండ్ మేము ముందే కొనిపెట్టాం కాబట్టి మాకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. ఆ కాస్ట్కి ఒక కన్సూమర్కే మేము ఫార్వర్డ్ చేయాలనేది మార్కెట్ కంటే మా దగ్గర ఒక 10% తక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ గురించి పర్టికులర్ అడిగారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం కొంటాం, కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. కాకపోతే ఈ ప్లేస్లో చాలా ఈసీఎల్కి నియర్ బై ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్లో మంచి గ్రోత్ కూడా ఉంటుంది. కొందరు ఏంటంటే రెంటల్ వాల్యూ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, కొన్ని డబ్బులు ఉంటాయి, ప్లాట్ కొంటే ఎట్లా అని చెప్పేసి అనుకున్న టైంలో ఇలాంటి ప్లేస్లో మీకు మంచి ప్లేస్లో తీసుకొని పెట్టుకోవడం వల్ల మీకు దానివల్ల ఆ గ్రోత్ అనేది వస్తుంది, మీకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, సో సార్ ఫైనల్గా మా వ్యూవర్స్కి మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అపార్ట్మెంట్స్ గురించి? మా అపార్ట్మెంట్స్ అయితే మేమైతే 25 years నుండి అపార్ట్మెంట్స్ కడుతున్నామండి. రెగ్యులర్గా మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 100+ అపార్ట్మెంట్స్ రెడీగా ఉంటాయి. ఈ యొక్క అపార్ట్మెంట్లోనే మాకు 80+ ఫ్లాట్స్ ఉన్నాయి. దాంతో మాకు దమ్మాయిగూడలో ఉన్నాయి, నాగారంలో ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే సిటీలో ఒక 10,000 కానీ 12,000 కానీ రెంట్కి ఇచ్చి వాళ్ళు కిరాయికి ఉంటారు. వాళ్ళకి ఆ రెంట్ను కూడా వాళ్ళు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కునేలాగా మా దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దానికి మీరు మమ్మల్ని మా కాంటాక్ట్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మీరు కట్టే రెంట్ని మీరు ఒక 10,000 రూపీస్ ఏదో చిన్న 1 BHK 2 BHK ఇంట్లో ఉంటున్నారు, మీరు రెంట్ పే చేస్తున్నారు, మీకు ఒక సొంత ఇల్లు కావాలని ఉంది. అలాంటిది మీకు ఎక్కడ చూసినా దొరకదు. ఏదో ప్రీ లాంచ్లో 25 lakhs 35 lakhs అని వాళ్ళకు అడ్వాన్స్ పే చేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, 2 yearsకి వస్తుంది ప్రాజెక్ట్, 3 yearsకి వస్తుంది ప్రాజెక్ట్. అలాంటిది ఏం లేకుండా ఇప్పుడు మీరు వచ్చి ఉండడానికి మా దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లాట్స్ అంతా రెడీ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి చూసి నచ్చిన తర్వాత మనం మీకు ఆ ఫ్లాట్స్ ఇవ్వడానికి రెడీ ఉంటుంది. ఒకవేళ మీరు అంత బడ్జెట్లో చేసుకుంటాను అనుకుంటే ఈ 10,000 to 12,000 రెంట్ పే చేసే దగ్గర ఇంకొక 5,000 8,000 మీ జేబులో పెట్టుకుంటే ఒక 20,000 ఈఎంఐ అయ్యేలాగా మీకు నేను ఫ్లాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకొకటి చాలామంది అనుకుంటారు నాకు సిబిల్ లేదు, సిబిల్ లేకపోవడం వల్ల నాకు లోన్ రాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఈ సిబిల్లో ఏంటంటే మీరు ఎప్పుడైనా లోన్ తీసుకొని దాన్ని సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా వచ్చి ఉంటే మీ సిబిల్ తగ్గుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా లోన్ వచ్చే విధంగా మా ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు. మీకు సిబిల్ తక్కువ ఉంది అని చెప్పేసి మీరే ఓన్గా ఫోన్లో చూసుకొని, ఇప్పుడు చాలా యాప్లలో సిబిల్ వస్తుంది, అలాంటిది చూసుకొని మీకు రాదేమో అని చెప్పేసి అనుకోవడం కంటే మీరు మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీకు లోన్ వచ్చే విధంగా మేము మీకు ఫ్లాట్ ఇవ్వగలుగుతాం. శివకాంత్ గారు, ఇంకా ఇక్కడ స్పెషల్గా ఏమున్నాయి అపార్ట్మెంట్స్లలో, అంటే డిఫరెంట్ కైండ్గా ఏమున్నాయి సార్ ఇక్కడ? డిఫరెంట్గా అంటే మీకు అన్ని ఫ్లాట్స్కి కూడా చాలా బాగా వెంటిలేషన్ వస్తుంది. ఏంటంటే ఒక ఫ్లాట్కి చాలా దగ్గరగా ఏం లేకుండా మీకు ఫ్లాట్ మధ్యలో మేము కంపల్సరీ ఇచ్చే గ్యాప్ ఇచ్చాము. దానివల్ల మీకు ఒక ఫ్లాట్ లో ఉంటే ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఫ్రీ కారిడార్స్, ఈ కారిడార్ లో కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మంచి వెలుతురు ఉంది. ఇందులో ఏంటంటే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మీకు అన్ని ఫ్లాట్స్ వాస్తు ప్రకారంగా ఉంటాయి. చాలా ఫ్లాట్స్ ఈస్ట్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, తర్వాత నార్త్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో దాని అన్ని వాస్తు ప్రకారం కట్టాము. మీకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ఎంతమంది చెప్పినట్టుగా. మళ్ళీ ఇది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది. మీరు ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్దాము, మీకు పైన వెళ్ళి చూస్తే ఇక్కడ నుండి రాధికా కాంప్లెక్స్ కనిపిస్తుంది, ఈసీఎల్ చౌరస్తాకి సంబంధించిన మెయిన్ సెంటర్స్ ఇక్కడ నుండి కనిపిస్తాయి. ఓకే, సో సార్ ఇక్కడ ప్రజెంట్ మెయిన్ లొకేషన్ కాబట్టి సో వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈసీఎల్ కాబట్టి తొందరగా జనాలు వచ్చేస్తూ ఉంటారు, సో పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ఏంటంటే రోడ్డుకు దగ్గరగా ఉండాలని ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే మనం రోడ్డుకి ఎంత దగ్గరగా ఉన్నామని చెప్పేసి అనుకుంటారు. ఏంటంటే రేపు పొద్దున ఏదైనా వస్తువు కావాలన్నా లేదు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా రోడ్డుకు దగ్గరగా లేదా చూసుకుంటారు. లేదా పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తుంటే వాళ్ళకి బస్కి సంబంధించిన ఫెసిలిటీ ఉందా లేదా చూసుకుంటారు. లేదు మీరు ఓన్ వెహికల్ ఉందా అనుకున్నా మీరు రోడ్ తొందరగా అప్రోచ్ అవుతే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఉంటారు. అలాంటి విధంగా ఇది ఈసీఎల్ చౌరస్తాకి జస్ట్ 400 meters డిస్టెన్స్ లో ఉంది. మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. లేదు మీకు బస్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకు కానీ దేనికైనా అవైలబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ సరే మూవీస్ ఎంతమంది చూసే వాళ్ళు ఉన్నారో తెలియదు, బట్ నియర్ బై తలూరు థియేటర్ ఉంటుంది, ఈసీఎల్ రాధికా కాంప్లెక్స్ ఉంది, మేజర్ లొకాలిటీ ప్లేస్ లో మన సైట్ ఉంది. ఒకసారి పైకి వెళ్దాం సార్, ప్రైమ్ లొకేషన్ చూద్దాం. సార్ ప్రైమ్ లొకేషన్ అన్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉంది ఇక్కడ ఏంటి అనేది? మనము ఇప్పుడు బిల్డింగ్ టెర్రస్ పైకి వచ్చాము. ఇక్కడ మీరు చూస్తే రాధికా కాంప్లెక్స్ కనిపిస్తుంది. అదేనా సార్? రాధికా కాంప్లెక్స్ అదే. ఇక రాధికా పక్కనుండే కాంప్లెక్స్ కూడా కనిపిస్తుంది, కేఎల్ఎం షాపింగ్ మాల్ అది. ఓకే, షాపింగ్ మాల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మీరు సాకెట్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఓకే, చాలా అంటే చాలా ఇంకా మీకు దగ్గరగా ఉందనుకోవడంలో ఇంకా దీనిలో వేరే సపరేట్ గా ఆలోచించాల్సిన విషయం లేదు. వెరీ ప్రైమ్ లొకేషన్, వెరీ ప్రైమ్ లొకేషన్ ఉంది, సిటీ మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు.
సో చూసారు కదా, సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాయి అండ్ చాలా తొందరగా జనాలు దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి రష్ అవుతున్నారు. సో కమ్ ఫాస్ట్ అండ్ బుక్ యువర్ ఫ్లాట్.